విహారీ దగ్గర ఉండి సిరి హరికృష్ణ చేత ఆ ముడుపుని చెల్లించి ఉంటారు. ఇంకా అలా మొక్కు తీర్చుకునే టైంలో పూజారి గారు పూజ చేస్తూ ఉంటారు. మరోవైపు లక్ష్మికి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా డాక్టర్, నర్స్ ఇద్దరు లక్ష్మి దగ్గర నించొని మాట్లాడుకుంటూ ఉంటారు. తన రిపోర్ట్స్ వచ్చాయా అని డాక్టర్ అడుగుతూ ఉంటే నర్స్ రిపోర్ట్స్ చూపిస్తూ ఉంటుంది. డాక్టర్ అవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే లక్ష్మి కొద్దిగా చెయ్యి కదిలిస్తూ ఉంటుంది. మేడం మేడం అని ఆ నర్స్ డాక్టర్‌కి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే సడెన్‌గా లక్ష్మి లేచి కూర్చుంటుంది. లక్ష్మి ప్లేస్‌లో వేరే వాళ్ళు వచ్చి ఉంటారో ఏమో తెలీదు. మొత్తం మొహం అంతా బ్యాండేడ్ వేసి వేసి ఉంటుంది. లక్ష్మికి ఆటోలో నుండి ఆటో లోయలో పడిపోవడం, ఆటో కాలిపోతూ ఉంటే పక్కకి తను ఎలా పక్కకి వెళ్ళిందో అదంతా గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. పాక్కుంటూ పక్కకు వెళ్ళి తనను తాను కాపాడుకొని ఉంటుంది. ఆటోలో తను చనిపోయి ఉండదు కదా! ఆ విషయాన్ని మళ్ళీ మనకి చూపిస్తూ ఉంటారు. మరి నిజంగా లక్ష్మి తన రూపంలోనే ఉందా? రూపం మార్చుకుందా? వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.